హలో గైస్, కైసే హో? ఆంధ్రాలో ఉన్నారు. నేను మీ ఆర్కే రెడ్డిని అయితే మాట్లాడుతున్నాను అనమాట. సో ఇదేం బ్లాగ్ లేదు, నార్మల్ సరదాగా అయితే మా ఫ్రెండ్తో బయటకు వెళ్తున్నా. మెయిన్ థింగ్ ఇప్పుడు మా సైకో గాడిని, అదే లాస్ట్ బ్లాగ్లో చూసుంటాడుగా మా సైకో రాజా అని. సో ఆ సైకో రాజాని కలిసి ఇంకా రావాలి, కలిసేసి కాసేపు అలా బయటికి వెళ్ళి వస్తాము. అండ్ మా షాడా బాబుకి అయితే కొద్దిగా ఆకలి తీర్చాలి, పెట్రోల్ కొట్టేయాలన్నమాట. నేను ఇందాకే క్లాస్కి వెళ్ళి ఇక వచ్చేసాను. ఇప్పుడు మా ఓడైతే డిమార్ట్ దగ్గర అయితే వెయిట్ చేస్తుండు. అండ్ పోయి ఇక పిక్ చేసుకొని నాకు చిన్న వర్క్ ఉంది, ఆ వర్క్ చూసుకొని రావాలి. అంటే పెద్ద వర్క్ కాదు, జస్ట్ లైక్ నార్మల్ చిన్న వర్క్. నేనైతే ఇప్పుడు జన్పేట సైడ్ అయితే పోవాలనుకుంటున్నా. బాబా ఏం తిప్పుతారా, అది ఇట్లాంటి వాళ్ళ వల్ల మెయిన్ యాక్సిడెంట్స్ అయ్యేది. ఎదురు వచ్చి సడన్గా తిప్పుతారు, అది వితౌట్ సిగ్నల్స్. సరిపోయారా. అరే మామూలుగా ఇంకా కొద్దిగా ఒక చిన్న అలా వచ్చి యూటర్న్ తీసుకుంటే దానికి ఇంకా ఏం లేదు, రోడ్డు ఖాళీ ఉండాలి, సిగ్నల్ లేకుండా ఇలా వెళ్ళిపోవాలి. అది మనిషికి కనపడతాడా కనిపించడా అనే సిగ్గు శరం లేకుండా వెళ్ళిపోవాలన్నమాట. ఇప్పుడు మా వాడు ఎక్కడ ఉండే ఎత్తుక్కోవాలి. ఫస్ట్ అయితే నేను యూటర్న్ తీసుకోవాలి. అదిగో నార్మల్ కాలికి పక్కనే ఉంటే తీసుకోవచ్చు, అది ఎట్లా అటు వెళ్ళే వాళ్ళు అయితే. ఏ అమ్మ వీడైతే ఇంకా వ్యాలంటైన్ వస్తుందిగా, పిల్లలతో ఫోన్లో మాట్లాడాలి, పిల్లగాలతో. ఇప్పుడు మానవాడు ఎక్కడుందో ఎత్తుక్కోవాలి నేను. ఏది ఉంది, ఫోన్ కావాలా? ఒక సెకండ్. బాగా ఎడిపోదాం, ఎక్కువసేపు రాకుండా తక్కువసేపు ఏదైతే అది పోదాం అట. పద. మన ఆంటీ ఉండి పెట్రోల్ కొట్టించేద్దాం. అండ్ మీకు తెలియని విషయం ఏంటంటే ఇక్కడ మాకు పెట్రోల్ బంక్లో ఆంటీ ఉందన్నమాట. సో మేమేం చేస్తామంటే ఎప్పుడు వెళ్ళినా కూడా ఆంటీ సైడ్ వెళ్ళిపోతాం. అది ఎంత లైన్ ఉన్నా సరే ఫస్ట్ మాకు కొట్టిద్ది. అందుకే అబ్బా ఆంటీ మంచిదబ్బా. మెయిన్ థింగ్ కాదురా, ఇందాక వచ్చేటప్పుడు అమ్మ బొచ్చు చిన్న లైట్ వేసుకొని కనీసం సిగ్నల్ లేకుండా ఎలా వెళ్ళిపోతున్నాడు రోడ్డు బండికి ఎదురుగా. అది జస్ట్ మిస్. బా జస్ట్ మిస్, పడదబ్బేవారు. हमारा आंटी है, ఆల్ పెట్రోలర్స్ కోర్స్. అరే వాళ్ళే పడబోయింది, పెట్రోల్ బంక్ అంతా క్లోజ్. బా పెట్రోల్ బంక్ అంతా క్లోజ్, చేసేది ఏం లేదు, మూసుకొని వెళ్ళిపోవడం. ఏమోరా పోల్ చొక్కొని గెలికాడని తెగ కాదు. ఇప్పుడు రివ్యూలు ఇచ్చేటోడు కొట్టించుకొని రా, అదే కదా ఫ్లాప్ అనేటోళ్ళు ఉన్నారు. అదేగా అటువంటిది నార్మల్ మూవీస్ తీసుకున్నప్పుడు ఇట్లా బాగుందంటే చూస్తారు. అదే విరూపాక్ష ఫస్ట్ డే రిలీజ్ అయిన రోజు అసలు ఏం టాక్ లేదు, మార్నింగ్ షో 11 AM. ఎక్కువ మంది జనాలు లేరని షో ఆపేసిరు. అది కొన్ని చోట్ల 2-3 సెంటర్స్ లో ఆపేసిరు షోని. అట్లాంటిది బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది అదే రోజు. ఇంకా నావల్ షోస్ చూసుకున్న వాళ్ళకి బ్లాక్ బస్టర్ టాక్ సరే ఏం మ్యాడ్ సినిమా తీసారా తోపరా అనుకున్న టైంలో ఏ థియేటర్ అయితే ఆపిర్రో అదే థియేటర్ మ్యాట్నిక్ అంతా ఫుల్. అదే కదా. అండ్ తీసుకోవాలి అంటే నీ దగ్గర కంటెంట్ ఉందా, మ్యాటర్ ఉందా, అదే కదా చూస్తారు, బరాబర్ చూస్తారు. అరే తీసుకుంటే అక్కడ దాకా ఎందుకురా, ఇప్పుడు ఈ హీరోదో ఉంది కదరా సామాజిక వర్గమన. ఆబ్వియస్లీ ఎట్లా చూసారు, కంటెంట్ ఉంది కాబట్టి. సామాజిక వర్గమన అసలు సెంటర్సే తీసుకోలేదు, అసలు టాక్ లేదు. అంటే నార్మల్గా అదే హైప్ లేదు, ఏం లేదు. వచ్చింది ప్రశాంతంగా వచ్చింది, కామెడీ క్లీన్ కామెడీ ఉంది కదా. బ్లాక్ బస్టర్ ఒకటి మంచి కలెక్షన్ ఇచ్చింది. అది
కంటెంట్ ఉందా, ఎవడు ఏం చేస్తుండు, ఎవడు తీస్తుండు అంత అవసరం లేదు. బాగాలేదా పెద్ద హీరోలైనా పక్కన పడేస్తారు. అరే అంతెందుకురా, కాంతారా ఉందిరా బా, అంతే కదా. ఇప్పుడు వాళ్ళు ఎవరో కూడా తెలియదు మనకి. లవ్ టుడే తీసుకో, ప్రదీప్ రంగన్ అది మన ఇండస్ట్రీ మనకేం తెలిసినోడా. అసలు లవ్ టుడే వచ్చేదాకా అసలు తమిళ్లో రిలీజ్ అయ్యి హెచ్డి కూడా వచ్చింది, హెచ్డి ప్రింట్ కూడా వచ్చింది. అదే కదా, అలాంటినప్పుడు కూడా తెలుగులో రిలీజ్ చేస్తే తెలుగులో ఆడిచ్చారు, దూరం ఆడిచ్చారు. ప్లస్ ఇది తీసుకో కాదు. ఇంకా హైలైట్ ఏంటంటే అసలు ప్రదీప్ రంగనాథ్ అనే వాళ్ళు మనకు తెలీదు, ఎవడో కూడా తెలియదు. కోమాలి అని ఒక మూవీ చూసినాం అంతే, తీసిందెవరు, మళ్ళీ ఇట్లాంటి మూవీ తీస్తారు, ఇవన్నీ మనకు తెలియదు కదా. ట్రైలర్ ఒకటి వచ్చింది, హైప్ ఇచ్చిందా కదా మూవీకి. అదే కదా, ఎందుకు బాగుందా ఫేస్ వెళ్తే సంబంధం లేదు. అది కాన్సెప్ట్ నచ్చితే చూస్తారు. పెద్ద హీరోలది సినిమా రిలీజ్ అరే అంతెందుకురా, రీసెంట్ గా మొన్న గుంటూరు కారం హనుమాన్ పెడితే హనుమాన్ కంటే 300 కోట్లు ఇప్పుడు 3-4 days 4-5 రోజుల తర్వాత టికెట్లు దొరకలేదు, అంత కష్టమైంది. గుంటూరు కారం మెయిన్ థియేటర్ లో సుదర్శన్ లో కూడా సింపుల్ దొరికినాయి టికెట్లు. ఫ్యాన్స్ కి అది కాదు, మనము పోయి మంచిగా ఎంజాయ్ చేసినాము. అదే కదా, గుంటూరు కారంకైనా. బట్ అనుకుంటే ఒక నావల్ తేజ సజ్జా, ఒక నావల్ హీరో, చిన్న హీరో, టైర్ లో కూడా ఉండరు ఆయన, టైర్ 4 హీరో. ఇంకా ప్రశాంత్ వర్మ అసలు తెలియదు డైరెక్టర్ కదా, ఏదో నావల్ జాంబీ రెడ్డి ఇట్లాంటివి తప్ప మనకంత ఐడియా అంత అదే అట్లాంటి ఒకటి ఇస్తాడు అనేది ఒక ఐడియా లేని ఒక డైరెక్టర్. చిన్న మూవీ కానీ ఇప్పుడు పెద్ద మూవీగా కూర్చుంది అది. అంత పెద్ద యాక్టర్స్ అప్పుడు రిలీజ్ చేసిండు, సైందవ్, అదే మొత్తం టైర్ 1 యాక్టర్స్ అన్ని వెళ్ళిపోయి ఖాళీ హనుమాన్ ఒక్కడు నిలబడ్డది ఆ టైంలో. ఇప్పటికే ఆడుతుందిరా హనుమాన్. ఇప్పుడు అదే ఆది పురుషు రిలీజ్ అయితే తీసేస్తారు, ఎందుకంటే యాజ్ ఎ ప్రభాస్ ఫ్యాన్స్ గా నేనే చెప్తాను. ఎందుకంటే నీ స్టోరీ లైన్ నువ్వు ఎట్లున్నా నువ్వు చూపించే ఎగ్జిక్యూషన్లో ఉంటుంది. అదే కదా, ఇప్పుడు కొన్ని నార్మల్ మూవీస్ ఉంటాయి, మాస్ కమర్షియల్ మూవీస్ ఉంటాయి. మాస్ కమర్షియల్ మూవీస్ కూడా చాలా వరకు ఫ్లాప్ అయితే, చాలా వరకు హిట్ అవుతాయి. హిట్ అయ్యి కూడా సిమిలర్ ఉంటాయి. ఎందుకు కొన్ని యావరేజ్ టాక్స్ వస్తాయి. నీకు సేమ్ స్టోరీ లైన్ ఉన్నా డిఫరెంట్ ఎగ్జిక్యూషన్ లో చాలా డిఫరెన్స్ వస్తుంది. అదే కదా, ఇప్పుడు ఉగ్రం తీసుకో, ఉగ్రం సలార్ సేమ్ కదా. ఉగ్రం చూసినవాడికి అయినా సలార్ చూస్తుంటే ఒక కొత్త ఫీల్ వస్తుంది. ఎందుకంటే రాదు, ఎందుకు ఎగ్జిక్యూషన్ సేమ్ స్టోరీ కానీ ఎగ్జిక్యూషన్ చేంజ్ అయింది. ఎగ్జిక్యూషన్ పెద్ద క్యాస్ట్, పెద్ద స్టోరీ, అది లింకప్ స్టోరీ, దట్టు డీటెయిలింగ్ ఎక్కువ చూపించి. రెండోది ఏంటంటే లింకప్ స్టోరీ, ప్లస్ మనకి చూడడానికి గ్రాండ్ కనిపిస్తుంటది. అది వన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆడ చూపించండు. అది ఎవడి పాయింట్ ఆఫ్ వ్యూ ఆడది. ఇప్పుడు డైరెక్టర్ పెద్ద డైరెక్టర్ అదే అంతెందుకు, ఇప్పుడు నీకు నచ్చిన సినిమా నాకు నచ్చకపోవచ్చు, అంతే కదా. ఇప్పుడు అంతెందుకు రా, చిన్న చిన్న డైరెక్టర్లు కొట్టే కూడా. ఇప్పుడు నేను ఇందాక వచ్చేటప్పుడు కూడా ఈగల్ది చూసిన. ఈగల్ ఆయన అసిస్టెంట్ డైరెక్టర్, సో అది డెడికేషన్ అంత మేబీ నాకు అంత గుర్తు, సో మేబీ ధమాకా అనుకుంటున్నా, సరిగ్గా గుర్తులేదు. ఆయన డైరెక్షన్ తీసుకోండి. రమణ కూడా ఒకటే మాట అన్నాడు, ఏమన్నాడు, కొత్త వాళ్ళకి ఉడుకు రక్తం ఉంటుంది, కొత్త వాళ్ళు అంటేనే నేను దివచ్చంగా ఎంకరేజ్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళు ఏదో చేసుకోవాలి, ఏదో ప్రూవ్ చేసుకోవాలని ఒక థాట్లో ఉంటారు. సో నేను ఛాన్స్ ఇస్తే మేబీ వాళ్ళు అది కరెక్ట్ చేసుకురా, ఓకే మంచి పేరు వస్తుంది. కరెక్ట్ చేసుకోలేదా అక్కడ ఆగిపోతుంది. అది రెండిట్లో ఏదో ఒకటి అయితే జరిగిద్ది. ఎంకరేజ్ మాత్రం చేస్తాను నేను, కొత్త వాళ్ళని ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తాను. అరే వాడు ఇచ్చిన అవుట్పుట్, ఇప్పుడు ట్రైలర్ కానీ టీజర్ కానీ తీసుకో, ఒక్కొక్కటి మ్యాడ్ షాట్ నాకు పిచ్చెకి పోయింది. అవి చూస్తుంటే ఆ సాంగ్ మొన్న రిలీజ్ అయిన సాంగ్ అక్కడ దాకా వద్దురా. అసలు మనకు ధనుష్ అనే హీరో రఘువరన్ బీటెక్ నుంచి అందరికి తెలుసు. అవును, అప్పుడు దాకా అసలు ధనుష్. అరే మనందరికి మెయిన్ థింగ్ ఎట్లుంటుంది తెలుసా మామ, మనకి బాగుంది అని ఒక తెలిస్తే, అరే అక్కడ దాకా అవసరం లేదురా, అక్కడ దాకా అవసరం లేదు. సంథింగ్ యుగానికి ఒక్కడు కార్తిక్. అవును, కార్తిక్ తమిళ్లో ఫ్లాప్ అది చేస్తారు అక్కడ, మన వాళ్ళు ఇక్కడ బ్లాక్ బస్టర్ చేసారు. అది అందుకే కార్తీక్ అంటాడు కదా, తల్లితో సమానం నాకు తెలుగు స్టేట్స్ అని. అంటే మామ ఇప్పుడు తీసుకో, మన వాళ్ళు ఎట్లుంటది అంటే తెలుగు వాళ్ళకి, అరే నిజం చెప్పాలంటే ఇండియా మొత్తంలో తెలుగు వాళ్ళు మాత్రమే ఎంకరేజ్ చేసేది అట్లా. అది కంటెంట్ నచ్చిందా అయ్యాలని. అరే ఒక స్కూటీ ముగ్గురు వెళ్ళారా, ఇద్దరు ఇటు కూర్చున్నారు, ఒకటి ఇటు కూర్చుండు. కానీ నాకు మన నైట్ రైడ్లు అంటే నాకు అదే గుర్తుకొస్తుంది రా, అశ్విన్ చూసేసి వచ్చి మనం రిటర్న్ అయ్యేటప్పుడు. అదే రాయల్ ఎన్ఫీల్డ్ సైడ్ గుద్దుకొని వాడు జంప్ కొట్టినంటే వాడు ఎంత స్పీడ్లో ఉండాలి. అదే కదా, జంప్ కొట్టి రాడ్లకు గుచ్చుకొని జావడ మొత్తం కిందకు వచ్చి
మొత్తం చెంపు ఊసిపోయిన వాడి వాడు అప్పటిగా తాగేసి ఆ నొప్పులు అర్థమవుతాయి దాంట్లో ఫింగర్స్ పెట్టుకుంటుండే పొద్దున్న లేచిన తర్వాత తెలుస్తుంది అది. అమ్మో ఘోరం ఉండే, చెంపు ఊగుతుండే, అయిపోయి రక్తం కాదు. ఆ దవడ కిందకు వచ్చేసింది బావా. ఆయన కాదు గుర్తుందో లేదో అదే రోజు మనం కొంచెం ఇంకా ముందుగా యాక్సిడెంట్ తీసుకొని ఇంకొంచెం ముందుకు వచ్చే టైంలో ఇక్కడ కారోడు కుక్కని గుద్దిండు, అది చచ్చిపోయింది పాపం. ఆ రోజు అంతా ఎట్లా ఉండేలేరా. సర్లే వాటి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఈరోజు నేను ఎందుకు వెళ్ళలేదు సార్ గుంటూరుకి. పోయినసారి నేను ఒక పాస్ట్ పోలీసులు వాళ్ళు 10 దాటిన తర్వాత మాత్రం భలే ఉన్నారా. పాస్ట్ 2 times వెళ్ళినా కదా గుంటూరుకి. గుంటూరు మీన్స్ ఆంధ్రాకి వెళ్ళిన 2 times నేను యాక్సిడెంట్ చూసినారా. దూరం అంటే మామూలు నేను మా 2 friends రేపు నేను వెళ్తున్నా అట్లా రిటర్న్ అయ్యి వస్తున్నాం రాజుపాలెం ఏరియాలో బెల్లంకొండ దగ్గరలో. అదే ఒక యాక్సిడెంట్ అయింది. బండి మీద ఒక డ్రైవ్ చేస్తుండే, ఇంకా 2 ఆంటీలు, ముందు చిన్న పాప. బా ఎవరు అంటే ఆ పాపకి ఏం కాలేదు, వీడికి చిన్న చిన్న దెబ్బలు తగిలినాయి. ఆ పాపకి నార్మల్ కింద పడ్డది. ఇంకా హైలైట్ ఏంటంటే బా పెద్దోళ్ళు నడిపినా కూడా ఒక ఎత్తు ఉంటుంది. లైక్ సమ్ ఏజ్ వచ్చిన తర్వాత నడిపినా కూడా, ఇప్పుడు లైక్ మన ఏజ్ అలా నడిపినా కూడా కొద్దిగా ఇది ఉంటుంది. అమ్మ చోట చోట పోరగాళ్ళు నడుపుతారా. ఆ రోజు అయితే భయం వేసింది రా నాయన. అంటే లారీ లైక్ మనకి ఎట్లా అది హైవే కదా, సో లారీ డైరెక్ట్ ఇట్లా ఎక్కేసింది కడుపు మీద. సగం అయిపోయింది ఆమె. అది చూసి ఆ పిల్లి ఏడుస్తుంది, ఇంకొక ఆమె తలకాయ ఇట్లా కొట్టుకుంటుంది. దూరం భయం. మా వాళ్ళు ఏమో ఇంకా అరే స్లోయల్రా నాకు భయం అవుతుందని వాళ్ళు. అది చూసి చూడనట్టు వదిలేయాలి, ఎందుకంటే అట్లాంటి చాలా జరుగుతుంటాయి. అదే కదా, మనం భయం పెట్టుకున్నాం అంటే మనకి ఇబ్బంది. అయితే కాదు ఈ మధ్య పోరగాళ్ళు బచ్చగాళ్ళు ఇంకా నిజం ఎట్లా తోలుతున్నారంటే సింపుల్గా రా. అరే అక్కడ దాకా ఎందుకురా, మొన్న మనం అటు వెళ్ళినప్పుడు వాడు ఎలా తోలుతుండాడు స్కూటీ మీద వాడిని. అరే వాడికి మహా అయితే 5 సంవత్సరాలు ఉంటాయి రా, 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉంటాయి పోరగాడికి. ముందు కూర్చోలేదు వాడు ఫస్ట్ దాని మీద కదా వాడిని. ఫస్ట్ నేను చూశాను, ముందు స్కూటీ డోమ్ ఉంటుంది చూడు, దాని మీద ఎక్కించాడు వాడు. అమ్మా కాదు, తర్వాత వచ్చేటప్పుడు ఇక్కడ ఎక్కించాడు అంటే లేదన్నా వాడు గట్టిగా కూర్చుంటాడు, ఏం పడరు అంటే. అమ్మ వాడు ఏమన్నా రాశాడు బ్రహ్మరాత, తెలుసా వాడు పడతాడో లేదా. అదే కదా, ఒకవేళ నువ్వు నార్మల్ స్పీడ్ పోయేటప్పుడు వాడు బండి బ్యాక్ సైడ్ పట్టడు అనుకో, నీ బండి ఎక్కుతుంది వాడి మీదికి. ఫస్ట్ ఎక్కేది ఆడబండి, నీ బండి ఎక్కుతుంది. ఇంకా హైలైట్ ఏంటంటే లాస్ట్ టైం భద్రాచలం పోతున్నారా, భద్రాచలం పోతున్నప్పుడు అరే ఈ బండి హైవే మీద ఎంత కొట్టిద్దిరా, 110 120 కొడతా. నేను హైవేలో ఎంత దగ్గర 100 110 మీద ఉన్నా. నేను స్పెండర్ రోడ్రా చూసి పోరాడాడు. మహా అయితే ఎంత ఉంటాయి అంటే తిప్పి కొడితే ఒక రఫ్గా 15 16, చిన్న ఏజ్ 15 16. వాడు 90 వస్తున్నాడు. 90లో వచ్చి నా పక్క వచ్చి ఏదో అన్న రేస్ పెట్టుకుందాం అన్నట్టు బిహేవ్ చేసాడు. ఇదిగో ఇప్పుడు ఇదే ఆడు బండి అనుకో, నా పక్క నేను వెళ్తున్నా ఇదిగో ఇలా వచ్చి ఇట్టంట. అరే ఎందుకు రాది అని, ఇదిగో ఇట్టంట. ఎందుకది మేము చేయలేక. అయినా పిల్ల నా కొడుకులకి పండించడే తప్పురా, వాళ్ళ ఇంట్లో. కారు తీరా చూస్తే కింద చూసా, ఫస్ట్ సైడ్ కాపమన్నా, ఫస్ట్ నువ్వు సైడ్ కాపరా నా కొడక అన్నా. ఆపాడు. ఫస్ట్ మారం చేసాడు ఆపడానికి, కాదు నువ్వు ఆపుతావా లేకపోతే ఇచ్చేనా అన్న. ఆపాడు. ఆపిన తర్వాత బండి తాళం లాగే ఫస్ట్ ఆడ ఆపినా కూడా ఇదిగో ఇప్పుడు కాలు ఉన్నాయా కింద కాంతర్లో ఆడికి, కాలు కింద కాంతలో ఆడికి స్టాండ్ వేసాడు, దిగాడు. ఆ తాళం నాకు ఇచ్చా అన్నా అన్నాడు. నేను ఎందుకు ఇవ్వాలరా అన్న, నువ్వు ఇదేమన్నా నార్మల్ రోడ్డా హైవే, నాది బండి అంటే ఇప్పుడు బ్రేక్ కొట్టినా కూడా ఇక్కడ ఆగిద్ది, నీది ఆగిద్దా
సడన్ లారీ అడ్డు వచ్చిద్రా, వాడు ఏం చేస్తాడరా? వాడికి తెలుసా? ఇప్పుడు మనకంటే కొద్దిగా అలవాటు ఉంటుంది కాబట్టి ఎట్లా ఆపాలో తెలుసు కాబట్టి కొద్దిగా అట్లా కొద్దిగా లారీ అడ్డు వచ్చినా కూడా సైడ్కి ఆపుకుంటాం. అమ్మా నాకు ఆడు తెలుసు ఈడు తెలుసు అంటు బొంగు, నీకు ఎవరు తెలుసు? వాడు వచ్చి కాపాడుతాడేంది దీన్ని? అది కాదు. ఇంకా హైలైట్ ఏంటంటే నావల్ ఈ పనులు వేసుకొని నువ్వు నావల్ స్పీడ్ పోతే కట్లు కొట్టినా వేర్రా. యాక్చువల్ మనం ప్రిఫర్ చేయము అవి. అరే మనకి చాలా ఎమర్జెన్సీ అయితేనే మనం స్పీడ్ కొడతాం రా. వాళ్ళు నావల్ బండ్ల మీద కొట్టినా ఒక అర్థం పడతాం రా. అదే కదా. డియో బైకులు ఉంటాయి లైక్ స్కూటీ. నీ అమ్మ అది రేసింగ్ బైకులు అనుకుంటారు అయ్యాలు. వాటిని ఎట్లా కొడుతుంటారు? కాదు నింజా H2 ఏంది డియో? వాడు స్కిట్లో కొడుతుంటారు, ఏంది బండ్లకు తగిలిస్తుంటారు. అదే కదా. కాదు తిప్పడం కూడా సంకలో సెగ్గట్లు లేచినట్టు ఎట్లా లేపుతారు. సంకలో సెగ్గట్లు లేచి సంకలో సెగ్గట్లు లేచినట్లు లేపుతారు అయ్యా హ్యాండ్లు. ఇంకోడు ఉంటాడు అయ్యా స్కూటీలు వెళ్ళేవాడు, వాడు ఇంకా ఘోరం. ఈ అమ్మ ఒకడు వచ్చేసరికి ఫోన్ మాట్లాడతాడు, ఫోన్ మాట్లాడితే ఒక కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటాడు. నీ అమ్మ అదేమన్నా కారారా? కారా లేకపోతే అది కూడా నువ్వు డ్రైవ్ చేయట్లా. నువ్వు నల్గొండ వెళ్ళడం కూడా ఎంత జాగ్రత్త అంటే పెద్ద బండి ఉన్నా అదే కదా. జాకెట్ వేసుకొని ఎంత జాగ్రత్త పోయినా ఆంధ్రవేలు వెళ్ళేటప్పుడు ఒక న్యూస్ రా ఎంత ఒక 14-15 ఏళ్ళు ఉండేవాడు. స్కూటీ బాస్పట్లు వేసుకుని వాడు బాస్పట్లు వేసుకొని అదే కదా ఒకటే చేతి మళ్ళీ బాస్పట్లు ఒక్క చెయ్యి. వాడిని చూసి అనిపించిందిరా అనిపిస్తుంటది ఒక్క టైంలో గట్టిగా తగులుతా చూడరా. ఒక ఏజ్ అప్పుడు తగ్గిపోద్ది, అప్పుడు ఆటోమేటిక్ గా తగ్గిద్ది. తగిలించిన వాడు కింద పడ్డాడనుకోరా, అరే లైఫ్ లాంగ్ ఉంటదిరా. బండి ఇవ్వకుండా ఉంటారేమో, ఆయనకి ఏమైనా కాలు చేతిలో విరిగినాయి అనుకో లైఫ్ లాంగ్ గిల్టీ ఫీల్ ఉంటుంది. అది వదిలేస్తే వాడికి ఒక ఏజ్ వచ్చిన టైంలో అదే కదా. ఇప్పుడు చిన్న ఏజ్ కదా 14-15 ఇయర్స్ లైట్ పిచ్చా లైట్ 20 ఏళ్ళకి కూడా నీకు లైట్. బట్ ఒక టైం వస్తుంది ఎప్పుడు ఇంట్లో మనం చేస్తేనే నడుస్తుంది. మనం టైంలో ఉంటదరా. అది తెలిసిన రోజు వాడు కింద లైట్ ఆ రోజు ఎందుకు చేశారా అనుకుంటాడు. వాడు ఆ 100 స్పీడ్ పోయేటోడు కూడా ఖచ్చితంగా 50కి దిగుతుంది. అరే ఇప్పుడు మనమే ఉన్నారా, జాబులు చేస్తున్నాం మనం, ఎందుకంటే ఇంటికాడ వెయిట్ చేస్తున్నారు. మనం తిప్పి కొడితే ఎంత వెళ్తాం అంటే 50. ఇంత పెద్ద బండి ఉంచుకున్నా 50 వెళ్తారా నేను? అది ఎందుకు అంటే ఒకటే, అరే నా గురించి ఆలోచించడానికి ఉన్నారు రా భయ్ ఇంట్లో. మనకేమైనా అయితే ఫస్ట్ వాళ్ళకి ఇబ్బంది, మనకేమో ఉండదు, వాళ్ళకి ఇబ్బంది అయింది. మన కాళ్ళు ఇరిగినా చేతులు ఇరిగినా ఏమి ఇరిగినా ఇంకా ఆ రోజు గుర్తుకొస్తుంది. అదే కదా. రెస్పాన్సిబిలిటీస్ వస్తే మీద పడినప్పుడు ఉట్టిగా పడ్డా నీకు లైట్, అది ఉట్టిగా పడి నీ కాలు చేతులు ఇరిగితే అదిగో అమ్మ కాదు. ఇంకో త్రిబుల్ రైడింగ్, చేతులు అడ్డు పెడితే జాలీగా తిరిగేవచ్చు. వెనక ఏ బండి వస్తుంది ఏంటి అని అనవసరం. అది చేయి అడ్డు పెట్టావా తిరిగేవచ్చు. ఇక అసలు ముందే హైలైట్ ఏంటంటే బండికి మిర్రలు బీకేస్తారయ్యా. అదే స్టైల్ అనుకుంటారు దాన్ని. అమ్మ అసలు మిర్రలు ఇచ్చింది ఎందుకు? వెనక ఏ నా కొడుకైనా వస్తుండా రావట్లేదా, జాగ్రత్త తిప్పొచ్చా లేదా, హైలైట్ ఉంటాయి రా. ఇప్పుడు అదే కదా. నువ్వు ఇండికేటర్ ఇక్కడ ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు ఇంత ఎంటీ రోడ్ లో కూడా ఆల్మోస్ట్ టైం 12 అవుతుంది. అయినా ఈ టైంలో ఇండికేటర్ ఎక్కడ వేసినావు? నువ్వు వెళ్ళే ఆల్మోస్ట్ అక్కడ దూరం ఉన్నప్పుడు కార్ డిస్టెన్స్ ఉన్నప్పుడు నువ్వు ఇక్కడ ఇండికేటర్ వేస్తావు. ఎందుకు వెనకాల వచ్చే వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళకి, వాడు అక్కడ లెఫ్ట్ తీసుకుంటుండు అని. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, అక్కడ దాకెళ్ళి ఎమ్మటి లెఫ్ట్ వేస్తాయి. నువ్వు అటు సైడ్ ఉండు, ఇటు పోవాలంటే ఎమ్మటి చిన్న ఇండికేటర్ వేస్తాడు. వెనకాల ఏం చూసుకోవాలని ఏముందిరా. ఇప్పుడు నువ్వు సిటీలో 100 స్పీడ్ ఉండు, ఒక చిన్న కుక్క ఇలా అడ్డొస్తే ఏమవుతుంది? అదే కదా, దాన్ని గుద్దుతాడు, ఈడు పడతాడు. కానీ సంక్రాంతి టైంలో ఈ సంక్రాంతి కాదు ఎక్కువ తిరగలే, కానీ ఈ సంక్రాంతికి అసలు హైదరాబాద్ లో ఎవడున్నాడంటరా. ఈసారి సంక్రాంతి అయిపోయి ఆల్మోస్ట్ నెల అయిపోయిన తర్వాత కాదు, ఇప్పుడు అక్కడెక్కడో ఇండికేటర్ వేసా, హార్న్ దెంగ ఎందుకు? బ్లైండ్ కరువు. అరే మనం వస్తున్నారా భయ్ అని వాడికి ఇంటిమేట్ చేయాలి మనం. మనకి అర్థం కాకపోతే వచ్చి చిన్న ఇట్లా ఇచ్చిపోతారు బండి. అది ఇప్పుడు ఏం అర్థం కావట్లేదురా. ఏంటంటే ఇంట్లో ఏడిచి దెంగుతారు, ఏడిచి దెంగితే కొని దొప్పుతారు. కొనేవాళ్ళు కూడా ఏమన్నా చిన్న బండ్లు కొంటారా అంటే లేదు. ఏంది ఇప్పటి నుంచి ఉంటే వాళ్ళ కేటీఎంలు అది రే ఏంది రాన కట్టేసేయి.
కాదు, కేటీఎంలు, డ్యూకులు, మళ్ళీ చిన్న సీసీ కూడా కాదు, 390 సీసీ, డామినర్ 400 సీసీ. ఇంట్లో బండి అడగాలంటేనే ఇట్లా అనిపిస్తుంది. అట్లాంటి బండ్లు కొట్టించుకుంటారు, పెట్రోల్ వాళ్ళే, అది వాళ్ళు పెట్రోల్ కొట్టిస్తుంటారు, వీళ్ళు తిరుగుతుంటారు. అది అది ఏంది పెద్ద పెద్ద బండ్ల మీద కూడా ఏంది ఇద్దరు కూర్చాల్సిన బండ్ల మీద నలుగురు కూర్చుంటారు, 4-5 ముందు ట్యాంకుల మీద ఎక్కిస్తుంటారు. అదే కదా. నీకు ఏం కనిపిస్తుందో నాకు అర్థం కాదు వాళ్ళకి. అరే మొన్న నీకు సన్నివేశం ఎదురైంది కదా, స్పెండర్ మీద వెళ్తావు బొడ్డోడు రా, 4-5 ఎక్కించుకున్నాడు అన్నావుగా. గ్లామర్ పైన 4 ఎక్కించుకో, ముందు ఒకరిని కూర్చోబెట్టుకోండు. అదే వాడికంటే ఇటు పొట్టికున్నాడు, మళ్ళీ ముందేం కనిపిస్తలేదు వానికి. పోయి ఒక అమ్మాయిని గుద్దిండు, ఒక చిన్న పిల్లని. అది ఆ పిల్ల పాపం కింద వాడి ఆ పిల్లకి చేతి కోసుకపోయి వాళ్ళ అమ్మోళ్ళు కోసం నేను మళ్ళీ పక్క ఆపి తాళం తీసుకొని అని గల్లా పట్టుకుని కొట్టినా, 2-3 దెబ్బలు కొట్టినా. మా అమ్మ అయితే తప్పన్నా అంటే, అరే ఇచ్చిన కొడుక రోడ్ల మీద అంతే నడుస్తారు మనుషులు కాబట్టి అలా కాళ్ళే ఉన్నాయి, వాళ్ళు చిన్న వాళ్ళు ఎటైనా నడవని. నువ్వు కరెక్ట్గా వెళ్ళాలి కదా ఫస్ట్. నీకు బండ్లు ఉండేది ఎందుకు? 2 బ్రేకులు ఉన్నాయిగా బండికి, పట్టుకొని చూస్తే బ్రేక్ లేదురా, పైన తీరా బ్రేకే లేదు, అది పని చేస్తలేదు. అదేగా, నీ క్లచ్ పట్టుకుంటే ఎంత స్మూత్ ఉంటుంది, క్లచ్ ఇట్లా పట్టుకుంటామా, అట్లా బ్రేకులు పట్టుకున్నా అట్లా వస్తుంది అది. అంటే వాడు బ్రేకులు లేవు, నువ్వు 4 ఎక్కిచ్చినావు, అది నీకంటే నీకంటే హైట్ ముందు కూర్చోబెట్టినావు. అదేగా, ప్లస్ వీడు గుద్దాగానే వెనకలోడు ఒకడు వెళ్ళిపోయాడు. అదేగా భయపడి. ఎందుకంటే మీరు మైనన్న కొడుకులు కేసు పెడితే నిజం చెప్తున్నా బయటకు కూడా రారు. మైనన్న కొడుకులకి బండ్లు ఇచ్చుడే తప్ప అసలు ఫస్ట్ ఇంట్లో ఇవ్వద్దు. అండ్ ఇంకా నయం రా, పోలీసు వాళ్ళు అట్లీస్ట్ పట్టుకుంటారు వాళ్ళని చూస్తే. అదేగా, ఎవరున్నారు అనేది లైట్ ఆపేస్తారు వాళ్ళు, అది చాలా వరకు బెటర్ అయింది. బట్ మన వాళ్ళు ఏం చేస్తుంటారు, తిప్పుకొని వెళ్ళిపోతా ఉంటారు. దొరకకుండా రాంగ్ రూట్ కానీ ఎదురుని గుద్దని ఏమైనా కానీ పోలీసులు కనిపించినా సడన్గా తిప్పుతారు రా. అసలు వెనకేం వస్తుందని కూడా చూడ్డు, తిప్పి తింగుతాడు. మా అయితే ఏమవుతుంది, పట్టుకుంటారు, చలానే వేస్తారు. లేదంటే బండి పోతే కోర్టులో పోయి కట్టుకోండి, ప్రశాంతంగా ఆడితే అయిపోతుంది. ప్రాణాలను ఎందుకు రా రిస్క్ చేసుడు. లేదా ఇక హడావిడికి తిప్పుతారు. ఇక ఏమవుతుంది ఇప్పుడు కాకపోతే రేపు తర్వాత నడుపుకుండు బండి. 16 ఏళ్ళకి ఏమంత సోము, ఏమంత సోకు, 14 ఏళ్ళకి నేను నడపాలి, అది పెద్ద పెద్ద బండ్లు నడపాలి అని. ఒరే మీ ఏజ్ వస్తే బండ్లు ఇస్తారు, కొనిపిస్తారు. అసలు ముందు కింద కాళ్ళందవు మెయిన్, అది వచ్చి గుద్దు తొప్పుతారు. రూళ్ళు పెట్టిరు, 21 ఏళ్ళ తర్వాత నడుపుకోండి రా అని ప్రశాంతంగా. పోనీ 21 ఏళ్ళు కాదు, 18 ఏళ్ళు. అది 18 ఏళ్ళే బండ్లకి, 18 ఏళ్ళు, అది కూడా లైసెన్స్ తీసుకొని నడుపుకోండి రా అంటారు. ప్రశాంతంగా నడుపుకోండి రా అంటే వీళ్ళకి శాత కాదు అది. 14 ఏళ్ళకే నాకు బండి కావాలి, 15 ఏళ్ళకి బండి కావాలి. ఫోన్లు కూడా ఒరే చెప్తున్నా కదా, నేను నా ఫోన్ తీసుకుంటే మమ్మీని డౌన్ పేమెంట్ అడిగిపించుకొని టోటల్ ఈఎంఐలు నేను కట్టుకున్నా. అదేగా, ఈ నా కొడుకులకి ఈ ఏజ్లలో ఇదిగో అది చూడు, అటు చూడు ఒకసారి, ఎందుకు అంత కర్మ. అదే ఉంటుంది. ఇప్పుడు సడన్గా ఎవడైనా అడ్డొస్తాడు, పరిస్థితి ఏంట్రా కదరా. ఈ టైంలో అర్థం అవ్వదు, ఓ టైం వస్తుంది, అన్నిటికి వస్తాయి. ఏ అమ్మమ్మ, మనం ఎందుకు ఆచి చూచి చెప్తా ఉంటాం. అదే కదా, మనకేమన్నా ఒక రోజు వచ్చినట్టు ఈ నా కుక్కలకు కూడా ఒక రోజు వస్తుంది. ఆ రోజు తెలుస్తుంది, ఒరే అమ్మ స్పీడ్ పోద్దురా, వెళ్ళేదావు మజా వస్తుంది. అదే కదా, స్పీడ్ కొడుతుంటే మంచిగా పడితే అంతే మజా వచ్చింది. ఎదుటోళ్ళు చూస్తుంటారు, అమ్మాయిలు పడుతున్నా అల్లే లైట్, ఏ అమ్మాయి వచ్చి దిగదు కదా నువ్వు. అదే కదా, నువ్వు స్పీడ్ పోయినంతసేపు చూస్తారేమో. సరేరా, ఇప్పుడు నువ్వు స్పీడ్ పోయినంతసేపు చూస్తారు, నువ్వు పడితే వస్తారా కాదు. పడిన తర్వాత నీ మార్కులు ఉంటాయి చూడు మొక్కల మీద, ఒక్క అమ్మాయి చూడదు. ఇక అమ్మ జాగ్రత్తగా ఉండాలి. అరే అయినా మనం బండ్లని ఎప్పుడు బైక్ లెక్క ఎప్పుడు చూడం, ఒక మెషిన్ లెక్క చూడం ఎప్పుడు. ఇది ఒక లవర్ రా మనకి, ఒక ఫ్యామిలీ మెంబర్ అది. అది ఇప్పుడు అక్కడెక్కడో ఉంటే మనం సిగ్నల్ ఇచ్చాం, ఎందుకు ఎనకొడికి అర్థం అవ్వాలని, మనం ఇటు తిరుగుతున్నాం రా బై అని. వాడు వచ్చి ఇస్తాడు, మనదే తప్పు అవుతుంది.